బ్రదర్ ప్రస్తుతం మన బాస్ చిరంజీవి గారి కెరీర్ కానీ చూసినట్లయితే భోలా శంకర్తో డబుల్ డిజాస్టర్తో అయితే ఉన్నారనమాట. సో నెక్స్ట్ విశ్వంబర ప్రాజెక్ట్ మీదనే ఆయన వచ్చేసి అన్ని ఆశలు అయితే పెట్టుకున్నారు. సో మనకి డైరెక్టర్ వశిష్ఠ బింబిసారా లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత చిరంజీవి గారితో మనకి ఈ మూవీని అయితే తీస్తున్నారనమాట. సో ఇది విజువల్గా అలాగే భారీ బడ్జెట్గా వస్తున్న సినిమా. మరి ఈ సినిమా మీద రిలీజ్ అవ్వకముందే కేవలం ఒక టీజర్ మాత్రమే అయితే రిలీజ్ అయిందనమాట. సో అప్పటి నుంచి అయితే భారీ స్థాయిలో ట్రోల్స్ అయితే జరుగుతుంది. అంజీ 2గా ఈ సినిమా అయితే ఉండబోతుందని చెప్పేసి ట్రోల్స్ అయితే జరుగుతుంది. సో దాని గురించి మనం అయితే మాట్లాడుకుందాం. వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. మీరు మెగాస్టార్ అభిమానులు అయితే జై చిరంజీవి అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో మరి మీరు విశ్వంబర హిట్ అవుతుందో లేదో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో ఫస్ట్ కానీ చూసినట్లయితే అప్పట్లో మనకి మెగాస్టార్ అంజీ మూవీ వచ్చేసి ఒక ఆత్మలింగం అని చెప్పేసి చిన్నపిల్లలతో అలాగే అడవి బ్యాక్డ్రాప్లో మైథాలజికల్గా సో చాలా పెద్ద స్కేల్లో కోడి రామకృష్ణ గారు వచ్చేసి ఆ మూవీని అయితే తీసుకొని అయితే వచ్చారనమాట. సో చాలా బడ్జెట్ అయితే పెట్టారు. సో అప్పట్లో 2 నంది అవార్డ్స్ అయితే వచ్చింది ఆ మూవీకి. అండ్ అలాగే మనకు వచ్చేసి నేషనల్ అవార్డు కూడా అయితే వచ్చిందనమాట ఆ మూవీకి. సో మనకి ఫస్ట్ తెలుగు మూవీ మనకి 3D టెక్నిక్ యూజ్ చేయడం కానీ ఆ విజువల్ గ్రాఫిక్స్లో ఆ హై రేంజ్ అయితే తీసుకొని రావడం కానీ సో మనకి అంత ఇదిగా ఉన్న అండ్ అలాగే ఆ టైంలో అంజీ మూవీకి భారీ క్రేజ్ హైప్ బజ్ ఉన్నదన్నమాట. అయినప్పటికీ మనకు కమర్షియల్గా హిట్గా అయితే రాలేదు. అండ్ అలాగే పాజిటివ్ టాక్ కూడా అయితే తెచ్చుకోలేకపోయిందన్నమాట. సో మనకి అలాగా అంజీ అయితే నిరాశ అయితే పరిచిందన్నమాట. సో ఇప్పుడు విశ్వంబర ఏదైతే ఉందో అది చూసినా కూడా సో అంజీలో ఆత్మలింగం ఇక్కడ డాలర్ ఈ రెండింటిని అయితే హైలైట్ అయితే చేస్తున్నారు. సో విజువల్స్ అంజీ లాగానే మనకి ఇక్కడ కూడా ఉండాలని చెప్పేసి అయితే చూస్తున్నారు. కానీ అంజీ విజువల్స్ కంటేను మన విశ్వంబర విజువల్స్ వర్స్ట్గా అయితే ఉన్నాయన్నమాట. సో గ్రాఫిక్స్ విజువల్స్ మీద ఇంకా వర్క్ అయితే జరగాలి. అలాగో జనవరికి మనకి సంక్రాంతికి రావాల్సిన మూవీ అది ఆగిపోవడమే మంచిదైతే అయింది. వాళ్ళకి టైం అయితే దొరికినట్టు అయితే అయిందన్నమాట మూవీ యూనిట్కి. సో ఆల్రెడీ మొత్తం కంప్లీట్ అయిపోయింది. జనవరి షెడ్యూల్కి రెడీగా అయితే ఉంది రిలీజ్ అవ్వడానికి అని చెప్పారు మూవీ. కానీ టీజర్ రిలీజ్ అయ్యి 25 మిలియన్ వ్యూస్ వచ్చినప్పటికీ కూడా సో భారీ స్థాయి ట్రోల్స్ అయితే దానికైతే వచ్చాయన్నమాట. సో అలాగే ఇంకా కంపారిజన్స్ కానీ చూసినట్లయితే అంజీ మూవీ లాగానే మనకి ఈ మూవీ కూడా మైథలాజికల్ మూవీ. అండ్ అలాగే ఈ మూవీలో మనం కానీ చూసినట్లయితే బడ్జెట్ 200 crores ప్లస్ అయితే దాటిందన్నమాట. సో 2 మూవీస్ హై బడ్జెట్ హై విజువల్స్ హై గ్రాఫిక్స్ ఆత్మలింగం అనే ఇంట్రెస్టింగ్ టాపిక్ అంజీలో అయితే దీంట్లో ఒక డాలర్తో అలాగే మనకి ఫైట్ కానీ అన్నీ కూడా వచ్చేసి మనకి అబ్నార్మల్ అంటే అది మొత్తం వచ్చేసి వేరే యూనివర్స్ లాగా అయితే చూపించాలని చెప్పేసి అయితే అనుకుంటున్నారు అనమాట. అక్కడ కోడి రామకృష్ణ గారు కావచ్చు, ఇక్కడ వశిష్ఠ అయినా కావచ్చు. సో ఈ 2 సినిమాలకి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి కాబట్టి అప్పట్లో అంత హై బజ్ ఉన్న హై మనకి ఆ సినిమా మీద మొత్తం బజ్ క్రియేట్ అయినా కూడా అంజీ వచ్చేసి కమర్షియల్గా ఫ్లాప్ అయితే అయింది. సో అలాగే మెగాస్టార్కి మైథలాజికల్ మూవీస్ సెట్ అవ్వవు అని చెప్పేసి ఒక మిత్ అయితే ఉంది. అండ్ అలాగే ఇప్పుడు కూడా మనం కానీ చూసినట్లయితే విశ్వంబరకు ఉన్న క్రేజ్ కానీ మొత్తం కానీ సో దాని బడ్జెట్ కానీ చూస్తున్నట్లయితే సేమ్ అలాగే కమర్షియల్గా అంజీ లాగా హిట్ అవ్వకుండా పోయే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి విశ్వంబర మీద ట్రోల్స్ అయితే వస్తున్నాయన్నమాట. సో ఈ ట్రోల్స్ అన్నింటినీ తట్టుకొని మూవీ వచ్చేసి రెడీ అవ్వాలి అండ్ అలాగే మూవీ వచ్చేసి బాగా ఆడాలి అని చెప్పిస్తే మనం మూవీ యూనిట్ వచ్చేసి ఆ మూవీ మీద ఉన్న ఏవైతే విజువల్స్ మీద ఎక్కువగా ట్రోల్స్ అయితే వచ్చాయో వాటి మీద అయితే ఎక్కువగా అయితే వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో కిషు టీవీ యాడ్ అని చెప్పేసి చింతాల్ యాడ్ అని చెప్పేసి అండ్ అలాగే మనకి అవతార్ నుంచి మొత్తం వచ్చేసి కాపీ కొట్టారని చెప్పేసి ఇలాగా చాలా రకాలైన ట్రోల్స్ని అయితే ఎదుర్కొంటుందన్నమాట. సో ఒకవేళ సినిమా బాగున్నా కూడా ఇలాంటి ట్రోల్స్ కానీ కంటిన్యూగా ఉంటే ఖచ్చితంగా కమర్షియల్గా అయితే సినిమా అయితే హిట్ అయితే అవ్వదు. సో కాబట్టి ఇప్పటి నుంచి పాజిటివ్ టాక్ని అయితే తీసుకొని అయితే రావాలి మూవీ యూనిట్. అంటే మనకి టీజర్ ఎలాగో రిలీజ్ చేసి ఎన్ని మిలియన్ వ్యూస్ వచ్చినా కూడా నెగిటివిటీ స్ప్రెడ్ అయితే అయిపోయింది. కాబట్టి ఇంకా నెక్స్ట్ రిలీజ్ అయ్యే ఏవైనా సరే కొంచెం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మూవీ యూనిట్ కానీ వర్క్ చేస్తే మనకి అంజీ 2 అవ్వకుండా అయితే విశ్వంబర అయితే అవుతుంది. లేకపోతే సేమ్ అయితే మళ్ళీ అయితే రిపీట్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. సో మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్.